సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి మండల అధ్యక్షులు బొల్లం రాజేష్ ఆధ్వర్యంలో మరియు ఈ రోజు మండల కోశాధికారిగా కమటం బాలనరసును సూరంపల్లి వాస్తవ్యులు గారిని నియమించడం జరిగింది. జిల్లా కమిటీ ఆదేశాల మేరకు కమిటీలో ఆయనను తీసుకోవడం జరిగింది. బాలనారు అనే నేను మాలల ఐక్యతను చైతన్యపరుస్తూ ఉపకులాల ఐక్యవేదికలో అందరినీ బలోపేతం చేస్తూ అధ్యక్షుల ఆదేశాల మేరకు పనిచేస్తానని, రాష్ట్ర కమిటీ కూడా నా కర్తవ్యాన్ని నడిపిస్తానని నేను ఈ ఆధ్వర్యంలో మండల కోశాధికారిగా తీసుకోవడం జరిగింది. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం దుబ్బాక నియోజకవర్గం మరియు ఈ మాల వ్యతిరేక పోరాట సమితి మండల కమిటీ ఒకటి కోశాధికారిగా ఖాళీగా ఉండే ఈరోజు జిల్లా కమిటీ ఆదేశాల మేరకు మన కోశాధికారిగా సూరంపల్లి వాస్తవ్యులు కమటా బాలనసును నియమించడం జరిగింది. మరియు మాలల ఉపకులాల ఐక్య వేదికను చైతన్యపరుస్తూ తన వంతు కృషి ఇస్తానని ఆయన మాటల్లో చెప్పడం జరిగింది. అందుకు తన వంతుగా బాధ్యత తీసుకొని అందరినీ ఐక్యమత్యంగా ఐక్యం చేయాలని ఆయనకు పిలుపును ఇవ్వడం జరిగింది. దాంతో మంచిగా పని చేస్తానని ఆయన అంటూనే దానివల్ల మేము ఆయనకు మండల కోశాధికారిగా అందరి కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ కానీ రాష్ట్ర కమిటీ మేము పిలుపులో ఆయనకు పదవిని ఇవ్వడం జరిగింది. ఈ పదవిని ఆయన తీసుకొని మాలలను చైతన్యపరిచి మంచి చేస్తాడని మేము అనుకుంటున్నాం. జై భీమ్, జై మాల, జై జై మాల.